తెలంగాణ సంస్కృతికి రాష్ట్రంలో పండే పంటలకు గుర్తుగా ఎంతో మంది మేధావులు, కవులు, కళాకారుల సహకారంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీ సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా తెలిపారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాలను చెరిపివేయాలనుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం తగదన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాసులతో కలిసి వారు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణం, రైతు బంధు, రైతు బీమా తదితర సంక్షేమ పథకాలతో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేసిందో సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతికి ఒక ప్రతీకగా తల్లి ఉండాలన్న ఉద్దేశంతో అప్పుడున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు వేరు అనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా 2007లో అనేక మంది మేధావుల యొక్క సలహాలను తీసుకొని ఉద్యమకారుల అందరి యొక్క ఏకాభిప్రాయంతో ఒక తెలంగాణ తల్లికి రూపాన్నిచ్చి ఆ తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలని ఒక చేతిలో బతుకమ్మ, అదేవిధంగా మరో చేతిలో తెలంగాణలో పండేటువంటి పంటలకు గుర్తుగా జొన్న చేళ్ళు, సజ్జ, జొన్న, మొక్కజొన్న కంకుల్ని చేతిలో పట్టుకొని ఒక అద్భుతంగా అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా గౌరవించే విధంగా ఒక దేవతా రూపాన్నిచ్చి ఉద్యమంలో ఒక తల్లిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్రకు తనకు సంబంధం లేదు కనుక, ఆ చరిత్ర ఉండొద్దని కోరుకుంటున్నాడు కనుక ఆ చారిత్రక గుర్తులన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటిగా మాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సాధించుకున్నటువంటి తెలంగాణను గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎన్నో కష్ట నష్టాలు కోర్చి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లిని మనమందరం కూడా ఆవిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఎందరో కవులు, మేధావులు, కళాకారులు అందరూ కలిసి ఒక రూపాన్ని, తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించడం జరిగింది. అందులో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఆ తెలంగాణ తల్లిని మనం 10 సంవత్సరాలుగా పూజించుకున్నాం. కొత్తగా వచ్చినటువంటి రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దివాలా కోరుతనంతో, ఒక అసూయతో ఈ యొక్క విగ్రహాన్ని పూర్తిగా మార్చేసి తెలంగాణ తల్లిని అగౌరవపరిచినందుకు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం.